హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు శాలిని సర్వీళ్ళు. మీకోసం, ఇంట్లో పెద్దవాళ్ళ కోసం, ఎదిగే పిల్లల కోసం, పోషకాలు నిండినటువంటి రెసిపీ కోసం చూస్తుంటే పర్ఫెక్ట్గా ఈ రాగి మునగాకు రొట్టెని చూపించాలనిపించింది. ఈ రొట్టె చేయడానికి పట్టే సమయం కేవలం 10 నిమిషాలు సరిపోతుందండి. ఈ రొట్టెల్ని పిల్లల లంచ్ బాక్సెస్కి కానీ, లేదా ఈవినింగ్ స్నాక్స్కి కానీ, లేక డిన్నర్కి కానీ ఎలా తీసుకున్నా ఆ రోజుకి అందాల్సిన పోషకాల మోతాదు అందరికీ అందుతుంది. ఎందుకంటే ఇది రాగి మునగాకు కాంబినేషన్ కదా. ఇది వెనుకటి తరాలు అందరూ చేస్తున్నటువంటి రెసిపీనే. చాలా సింపుల్గా ఉంటుంది, ఎంతో ఎంతో రుచిగా ఉంటుంది. లెట్స్ స్టార్ట్. ముందుగా గుప్పెడంత మునగాకుని తీసుకొని బాగా వాష్ చేసుకొని ఒక పక్కన ఉంచుకోవాలి. ఒక పావు కేజీ రాగి పిండి తీసుకున్నానండి. ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా తరిగేసి వేసుకుంటున్నాను. ఒక 2 మిర్చిని కట్ చేసి వేసుకున్నాను. ఇందులో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మనం రెడీ చేసి ఉంచుకున్న మునగాకును కూడా వేసేసుకొని బాగా అంతా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలండి. చపాతీ పిండి ఎలా అయితే మనం కలుపుకుంటామో కొంచెం కొంచెం నీళ్లు చిలకరించుకుంటూ అలా కలుపుకోవాలండి. నేను నార్మల్ వాటరే యూస్ చేస్తున్నాను. మన పిండి కలుపుకునే దాంట్లోనే రొట్టెలు అనేవి చాలా బాగా వస్తాయి. పిండిని ఈ విధంగా కలుపుకొని ఒక పక్కన ఉంచుకోవాలి. ఇక మునగాకు విషయానికి వస్తే, మునగ చెట్టు ఎక్కిస్తున్నారంటూ ఆట పట్టిస్తూ ఉంటారు కదా. కానీ నిజానికి మునగ చేసే మేలు అంతా ఇంతా కాదండి. ఇందులో ఐరన్, కాల్షియం, విటమిన్ ఏ, సి పుష్కలంగా ఉంటాయి. అందుకే మునగాకుని సూపర్ ఫుడ్ అంటారు. ఇక రాగిపిండి విషయానికి వస్తే, రాగిపిండిలో ఐరన్, ప్రోటీన్, కాల్షియం చాలా ఎక్కువగా ఉంటాయండి. రాగిపిండిని ఏదో ఒక రూపంలో మన శరీరానికి అందించడం వల్ల ఎముకలు చాలా దృఢంగా ఉంటాయి. ఒక సిల్క్ పేపర్ని ఇలా తడుపుకొని తీసుకున్నాను. మీరు ఒక వెట్ క్లాత్ని తీసుకొని దాని మీద ఒక చిన్న పిండి ముద్దను పెట్టుకొని చేతుల్ని నీళ్ళతో కానీ నూనెతో కానీ తడుపుకొని ప్రెస్ చేయడం వల్ల చేతికి పేపర్కి అంటుకోకుండా నీట్గా ఒత్తుకోవచ్చండి. ఇలా పల్చగా అరించు మందంలో ఉండేటట్టుగా ప్రెస్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మీకు చూపిస్తాను. ఇంత లావుగా ఒత్తుకుంటే కనుక రొట్టెలు అనేవి బాగా కాలుతాయండి. ఎక్కువ మందంగా చేసుకోవడం వల్ల ఎక్కువ టైం పడుతుంది. ఇలా పల్చగా చేసుకుంటే తొందరగా కాలిపోతాయండి. ఒక 1/2 స్పూన్ నూనె కూడా వేసుకొని ఇరుపక్కల బాగా ఎర్రగా వచ్చేలాగా కాల్చుకోవాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రొట్టెల్ని ఫ్లిప్ చేసుకుంటూ నిదానంగా కాల్చడం వల్ల రొట్టెలు లోపల వరకు ఉడికి పచ్చివాసన అనేది లేకుండా ఉంటాయండి. ఇంతేం ఫ్రెండ్స్, మనకి ఎన్ని రాగి రొట్టెలు కావాలంటే అన్ని ప్రిపేర్ చేసేసుకొని సర్వ్ చేసేసేయడమే. ఐరన్, కాల్షియం, కంటి సమస్యలను దూరం చేసి హెల్దీ రాగి మునగాకు రొట్టె రెడీ. ఈ రొట్టెల్ని ఏదైనా రోటి పచ్చడితో కానీ లేక టమోటా చట్నీతో కానీ సర్వ్ చేస్తే చాలా బాగుంటాయండి. పిల్లలైతే ఇలా ప్లెయిన్గా తినడానికే చాలా ఇష్టపడుతూ ఉంటుంటారు. మీకు ఈ వీడియో నచ్చిందా? వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం వల్ల వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకే వస్తుంది. మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.